హలో గైస్, ప్రో కబడ్డీ సీజన్ 11లోని లీగ్ మ్యాచెస్ ముగుస్తూనే రెండు బిగ్ షాక్లు నిన్న ప్రో కబడ్డీ ఫ్యాన్స్కి తగలడం జరిగింది. ఆ బిగ్ షాక్స్ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బట్ దానికంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో తీసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. అందులో మొట్టమొదటి షాక్ గుజరాత్ జైంట్స్ ఫ్యాన్స్కి తగలడం జరిగింది. రామ్ మెహర్ సింగ్ గారిని ప్రో కబడ్డీ సీజన్ 12 కోసం రిలీజ్ చేస్తున్నట్టుగా ఒక అఫీషియల్ రీల్ని పోస్ట్ చేసింది నిన్న గుజరాత్ జైంట్స్ సోషల్ మీడియా టీం. సో దీనివల్ల మనకి స్పష్టమవుతుంది ఏంటంటే ప్రో కబడ్డీ సీజన్ 12లో గుజరాత్ జైంట్స్ హెడ్ కోచ్గా రామ్ మెహర్ సింగ్ గారు ఉండబోవట్లేదు. ఆయన స్థానంలో కొత్త కోచ్ని రిక్రూట్ చేసుకోబోతోంది గుజరాత్ జైంట్స్. ఆ కోచ్ ఎవరనేది ఇప్పటి వరకు తేలనటువంటి అంశంగా మిగిలిపోయిందని చెప్పాలి. ఇక రెండవ బిగ్ షాక్ ఏంటంటే తన రిటైర్మెంట్ పైన పరోక్షమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు పర్దీప్ నర్వాల్. నిన్న జరిగినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో తన రిటైర్మెంట్ పైన పరోక్షమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు పర్దీప్ నర్వాల్. ముందుగా ప్రో కబడ్డీ సీజన్ 11 తన లాస్ట్ సీజన్ అంటూ కొన్ని వ్యాఖ్యలు చేసి తర్వాత వాటిని కవర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేశాడు పర్దీప్ నర్వాల్. సో దీనివల్ల మనకి స్పష్టమవుతుంది ఏంటంటే పర్దీప్ నర్వాల్ ప్రో కబడ్డీ సీజన్ 12లో ఆడేటువంటి అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. 50% తను ఆడేందుకు అవకాశం ఉన్నప్పటికీ 50% తను ఆడేందుకు అవకాశం లేదు. పర్దీప్ నర్వాల్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడని చెప్పేసి పర్దీప్ నర్వాల్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారని చెప్పాలి. పర్దీప్ నర్వాల్ ఆడితేనే కిక్ ఉంటుంది భయ్య, ఎందుకంటే ఇప్పటికే ప్రో కబడ్డీ సీజన్ 11లో మనం రాహుల్ చౌదరి లాంటి లెజెండరీ ప్లేయర్ని మిస్ అయ్యాం. అంతకుముందు అనూప్ కుమార్, రాకేష్ కుమార్ లాంటి లెజెండరీ ప్లేయర్స్ని మనం మిస్ అయ్యాం. అండ్ ఈ మధ్యనే సందీప్ నర్వాల్ లాంటి ఒక హల్క్ లాంటి డిఫెండర్ని కూడా మనం మిస్ అయ్యాం. సో రికార్డ్ బ్రేకర్ తర్వాత రికార్డ్ మేకర్ అయినటువంటి పర్దీప్ నర్వాల్ని మనం మిస్ అవ్వడానికి రెడీగా లేం. కాబట్టి ఖచ్చితంగా పర్దీప్ నర్వాల్ నువ్వు రిటైర్మెంట్ తీసుకోవద్దబ్బా. మరికొన్ని సీజన్లు మమ్మల్ని ఆహ్లాదపరచడానికి, మమ్మల్ని ఆనందపరచడానికి నువ్వు ఆడుతూనే ఉండాలని చెప్పేసి సాయి కబడ్డీ తెలుగు కోరుకుంటుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో తీసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి.